హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్స్ కుకింగ్ లాగ్స్ అండి. ఈరోజు చేసుకునేది ఏంటంటే టమాటా బాత్ అండి. దాంట్లో కావాల్సిన పదార్థాలు ఏంటో మీకు ఒకసారి చూపిస్తా చూడండి. ఇది బొంబాయి రవ్వ అండి. ఒక గ్లాస్ తీసుకున్నానండి. గ్లాస్ కొలత వాటర్ వేయడానికని నేను ఇక్కడ పెట్టుకున్నానండి. ఇది టమోటా చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నానండి. ఇది ఒక క్యారెట్ తీసుకున్నానండి, మీడియం సైజు. అది కూడా చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు, కొత్తిమీరేనండి. ఆవాలు, జీలకర్ర, ఇదండి ఇది శనగపప్పు అండి. ఇది పల్లీలు, జీడిపప్పు. ఇది సాల్ట్ అండి. ఇది ఆనియన్, తర్వాత పచ్చిమిర్చి, అల్లం తరగండి, చిన్నగా ముక్కలు చేసుకుని అల్లం పెట్టుకున్నానండి. ఇది కొంచెం టమాటా బాత్ కదండి, కొంచెం పసుపు వేయాలి. మామూలుగా ఉప్మాలో అయితే అక్కర్లేదు, కానీ టమాటా బాత్లో కంపల్సరీ వేయాలండి. కొంచెం పసుపు. ఇవేనండి దానికి కావాల్సినవి. దానికి కొంచెం గీ కూడా అవసరం అండి. ఇదిగో గీ కూడా నేను దగ్గర పెట్టుకున్నా. ఆయిల్ దగ్గర పెట్టుకున్నానండి. అంతేనండి దానికి కావాల్సినవి. ఒకసారి చూపిస్తానండి. ఇదిగో స్టవ్ ఆన్ చేస్తున్నా, ఒకసారి చూడండి. స్టవ్ ఆన్ చేశానండి. కొంచెం గీ వేస్తున్నానండి, ఒక చెంచా అంతా గీ వేస్తున్నా. కొద్దిగా ఆయిల్ పోస్తున్నానండి. కొంచెం ఆయిల్ పోసానండి. ఆయిల్ కాగిందండి, వేస్తున్నా. పోపు దినుసులు వేస్తున్నానండి. కొంచెం హీట్ తగ్గించాను. మీకు ఎండుమిర్చి చెప్పడం మర్చిపోయానండి. ఒక 2 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి, వేసాను. జీడిపప్పు, పల్లీలండి. కొంచెం ఫ్లేమ్ తగ్గించానండి నేను, ఎందుకంటే మాడిపోతుందని తగ్గించానండి. ఇవి కొంచెం వేగినాక ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం ముక్కలండి. ఇదిగోనండి, కొంచెం వేగింది కదా, మొత్తం ఎర్రగా వేయకూడదండి. కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. తర్వాత కొంచెం కొద్దిగానండి, ఒక అర చెంచా అంతా పసుపు వేసానండి, కొంచెం ఎల్లోయిష్ కోసం. క్యారెట్ అండి, ఒక క్యారెట్ తీసుకున్నా. అలాగే టమాటా తీసుకున్నానండి, ఒక కప్ అంతా టమాటా తీసుకున్నా. అంటే ఒక మీడియం సైజు 3 తీసుకున్నానండి టమాటా. నేను సాల్ట్ కూడా వేసేస్తున్నానండి, కొంచెం సరిపడగా వేసేస్తున్నానండి ఉప్మాలు. ఇవన్నీ కూడా ఆనియన్, టమాటా ఇవన్నీ మగ్గుతుంది కదండి, అందుకని నేను సాల్ట్ ఇప్పుడే వేసేసానండి. మీరు తర్వాత వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి చూసుకోవచ్చండి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేస్తే ఒక 2 నిమిషాల్లో మగ్గిపోతుందండి. ఒకసారి చూద్దామండి. మగ్గిపోయిందండి. క్యారెట్ ప్లస్ టమాటా వేసాం కదండి, మొత్తం మగ్గిపోయింది. ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. నేను ఈ గ్లాసు తీసుకున్నానండి. ఈ గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ పోయాలండి. ఈ టైంలో మీరు చూసుకోవచ్చండి, సాల్ట్ ఏదైనా తక్కువైందా లేదో ఒకసారి చూసుకుని వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఒకసారి మూత పెట్టేస్తున్నాను. వాటర్ బాయిల్ అయినాక నేను రవ్వ వేస్తానండి, అప్పుడు చూపిస్తాను. ఇదిగోనండి, వాటర్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం రవ్వ వేసుకుందామండి. స్లోగా నేను సిమ్లో తగ్గించి పెడుతున్నానండి ఫ్లేము. కొద్దిగా వేసుకుంటూ, ఒకేసారి వేయకూడదండి, కొంచెం కొంచెం వేసుకుంటూ మనం కలుపుకోవాలి. ఇది బొంబాయి రవ్వని కాస్త నెయ్యి వేసి నేను వేయించి పెట్టుకున్నానండి, పచ్చిది కాదు. స్లోగా వేసుకోవాలండి, స్లోగా వేసుకుని కలుపుకోవాలండి. బొంబాయి రవ్వ అయితే నేను వేయించి పెట్టుకున్నానండి, నెయ్యి వేసి సిమ్లో పెట్టానండి. ఒక 2 మినిట్స్ అయితే అయిపోతుందండి.
ఈ టైంలో కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. అయిపోయింది. మీకు కనిపిస్తుంది కదండి వీడియోలో, మంచిగా అయిపోయింది. 1:3 అండి వాటరు. మనం ఏ కప్తో అయితే వేసుకుంటామో దానికి ఒక 3 టైమ్స్ మనం వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి మనకి. ఇంతేనండి టమాటా బాత్. చాలా ఈజీగా అయిపోతుందండి. అయిపోయిందండి. నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.